హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? మొత్తానికి మేమైతే ఫైనల్లీ ట్రిప్ ప్లాన్ చేసి అది ఎగ్జిక్యూట్ కూడా చేస్తున్నాం. మేమైతే టోటల్ 4 days ట్రిప్ వెళ్తున్నాం. మైసూర్, ఊటీ, బెంగళూరు అండ్ కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాం. డే 1 అయితే మేము మైసూర్లో కవర్ చేసుకుంటాం ప్లేసెస్ అన్ని. అక్కడే డే 1 మొత్తం ఉండి అక్కడి నుంచి ఊటీకి స్టార్ట్ అవుతాం. ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాం. మేమైతే ఇప్పుడు ప్రశాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నాం. ఇదైతే నర్సరావుపేట నుంచి యలహంక వరకు వెళ్తుంది. అక్కడ మేము వేరే టెంపో తీసుకొని అక్కడ నుంచి మైసూర్ వెళ్తాము. వంశీ ఎలా ఫీల్ అవుతున్నారు ట్రిప్కి వెళ్తుంటే? ఫీలింగ్ ఎక్సైటెడ్, ఫీలింగ్ ఆఫ్. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? సూపర్ సూపర్. విడిసారా? తగ్గేదేలే అంట. తగ్గేదేలే. చెప్పు మళ్ళీ చెప్పాక తగ్గేదేలే. ఏ రాఘవయ్య వ్లాగ్ రికార్డ్ చేస్తున్నా ఏమన్నా చెప్పురా. ఏమన్నా చెప్పరా అంటే డాన్స్ చేస్తావు అంటారా. వీడికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందరి దగ్గర వీడియో గ్యాంగ్ లో వాడు ఉంటాడు, చివరి వరకు లేట్ చేసేవాడు. మా గ్యాంగ్ లో వీడే లేట్ గా వచ్చేవాడు. తీసుకుంటున్నాడు రామ్ తెలుగు వ్లాగ్ ఛానల్. ఏ హాయ్ రా రాఘవయ్య. హాయ్ చెప్పు. హాయ్ శ్రీరామ్. నేను మీకు పెద్ద మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నాం చెప్పు. మేమైతే నర్సాపేట నుంచి మైసూర్ నుంచి ఊటీ టు కోయంబత్తూర్. ఏ హాయ్ రా వంశీ. ఏ అందరూ హాయ్ చెప్పండి రా. హాయ్ చెప్పురా మనోహర్. రే చంద్ర హాయ్ చెప్పురా. రే జేపీ. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వస్తుందని చెప్పి అనౌన్స్ చేశారు. ఇప్పుడు మేమైతే 1 నుంచి 2కి వెళ్తున్నాం. ప్రస్తుతానికి ట్రైన్ అయితే ఆన్ టైంలో నడుస్తుంది. మా టికెట్స్ వచ్చేసి S6 బోగి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ యలహంక. ఇవాళ డేట్ వచ్చేసి 22 January అండ్ టైం వచ్చేసి 10:15 అవుతుంది. మేమైతే యలహంక స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. ఇదే మేము ఎక్కిన ట్రైన్. అండ్ మేము ఇక్కడి నుంచి అయితే మైసూర్ స్టార్ట్ అవుతున్నాం. ఈవినింగ్ అయితే ఎప్పుడు మైసూర్ బజ్జీలు మాత్రం అయితే మేము ఫస్ట్ టైం మైసూర్ ప్యాలెస్ చూడడానికి వెళ్తున్నాం. చూడాలి మా ఫ్రెండ్స్తో ఎలా ఉంటుందో. లెట్స్ గో. ట్రైన్ దిగి నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వెల్కమ్ టు యలహంక అని రాసింది. యలహంకకి ఇంకొక పేరే ద ల్యాండ్ ఆఫ్ కెంపగౌడ. కెంపగౌడ ఎవరంటే బెంగళూరు యొక్క ఫౌండర్ అనమాట. అతను ఇక్కడి నుంచే బేస్ చేసుకొని ఇక్కడి నుంచి రూల్ చేశారు. అండ్ రైట్ సైడ్లో మా ట్రైన్ చూస్తుంటే నాకు రాత్రి జరిగిన జర్నీ గుర్తొస్తుంది. ఇట్ వాజ్ వెరీ హారబుల్. ఎందుకంటే మేము టికెట్స్ అందరికీ ఒకచోటే వస్తాయని చెప్పి స్టేషన్కి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకున్నాం. బట్ ఏమైందంటే ఆ ఫిజికల్ టికెట్ తెచ్చుకోవడం మర్చిపోయాం. సో టీసీ అయితే మాకు 4,000 రూపీస్ ఫైన్ వేశారు. అండ్ మేము ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్ అయ్యి ఇక్కడే టిఫిన్ చేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. ఆదిబాట్ల ముత్యం టీసీఎస్ ముత్యం ఏం తింటున్నాడు? అట్టు తింటున్నాడు. బంగారం కొట్టు ముత్యం ఏం తింటున్నాడు? దోశలు అదిరిపోయినాయా? అబ్బానా జీపీ దోశలు ఎట్టున్నాయిరా? అబ్బా అనరా జేపీ. వీడు కూడా ఆదిబట్ల ముత్యమే. టికెట్ మర్చిపోయింది వీడే. వీడికి 4,000 ఫైన్. దోశలు ఎట్టున్నాయిరా? వీడు బెంగళూరు ముత్యం. వీళ్ళిద్దరు బెంగళూరు ముత్యాలు. వీడు తగ్గేదేలే ముత్యం. వీడు చెప్పే జాగ్రత్తల వల్ల మాకు ఇంకా తిప్పలు తప్పితే ఏం లేదు. వంశీ ఏం కావాలరా? దోశ ఏం కావాలరా? ఓకే ఓకే గ్రాంటెడ్. టోకెన్ తీసుకోమ్మా. అన్న నువ్వు కలిపే పులిహార అన్న. This boy is PV. It's his 11th దోశ. ఎన్నో దోశరా? 11వ. రాఘవయ్య నీది ఎన్నో దోశరా? 20 దోశ. 36. ఓకే. మా వాళ్ళు అయితే ఇక్కడ వ్లాగ్ రికార్డ్ చేసుకుంటున్నారు. దీంట్లో కూడా చెప్పురా. ఓకే. ఇప్పుడు మేము యలహంక స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్నాం. బయట అయితే మా టెంపో డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. మేమైతే టూర్స్ అండ్ ట్రావెల్స్ మాట్లాడుకున్నాము. రౌండ్ ట్రిప్ ఇది. మమ్మల్ని ఇక్కడ యలహంక స్టేషన్లో డే 1 ఎక్కించుకుంటారు. ఇక్కడ నుంచి మొత్తం చూపించి మమ్మల్ని చివరికి కోయంబత్తూర్లో
వదిలిపెడతారు. అక్కడి నుంచి రిటర్న్ మళ్ళీ మాకు ట్రైన్. వీడే టెంపో మాట్లాడింది, ఈ పొట్టోడు ఇంకో పొట్టోడు నమ్మాడు. ఎరా టెంపో వచ్చిందా? టెంపో వచ్చిందా? వచ్చాడు బోలింది కానీ రాలేదు. మొత్తానికి చాలా సేపు వెయిట్ చేసినాక టెంపో అయితే వచ్చేస్తుంది. మా వాళ్ళు చేతులు ఊపుతున్నారు. ఏ సీట్లు ఆపండి రా, ఖర్చిపోయండి. ఇదే టెంపో, టోటల్ 13 సీటర్ ఇది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మా డ్రైవర్కి ఏమో తెలుగు రాదు, మాకేమో కన్నడ రాదు. ఆయనేమో లగేజ్ మొత్తం బ్యాక్ సైడే పెడదాం, మొత్తం ఇక్కడే పట్టిద్దాం అంటున్నాడు. బట్ మేమైతే పట్టదు, లేదు పైన కూడా పెట్టాల్సిందే అని చెప్పాము. చివరికి కన్విన్స్ అయ్యి ఆయన పైకెక్కి లగేజ్ పైన ప్యాక్ చేస్తున్నాడు. ఇది అయిపోయినాక ఇక్కడ నుంచి మేము పైన కార్ మ్యూజియంకి స్టార్ట్ అయిపోతాము. ఆ తర్వాత మైసూర్కి వెళ్తాము. ఓకే, లెట్స్ గో. వెల్కమ్ టు పైన కార్ మ్యూజియం. మొత్తానికి మేమైతే రీచ్ అయిపోయాం. ఇదైతే బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే మీద లొకేట్ అయి ఉంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో మనకి రెస్టారెంట్ కూడా ఉంది, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫుడ్ తినడానికి. అండ్ ఈ ఎక్స్టీరియర్ చూసుకుంటే మనకి మెటల్ ప్యానల్తో డిజైన్ చేశారు. వీళ్ళు ఇది కార్ టైర్ యొక్క స్ట్రక్చర్ వచ్చేట్టు డిజైన్ చేశారు. అండ్ ఈ డిజైన్ని వీరు సింబల్ ఆఫ్ జర్నీగా రిప్రజెంట్ చేస్తున్నారు. మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చాం. అండ్ ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఇస్తున్నారు, పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ ఇదైతే కార్ మ్యూజియం యొక్క బ్లూ ప్రింట్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ డాక్టర్ వీరేంద్ర హెగ్డే గారి ఫోటో ఉంది. ఇతనే ఈ కార్ మ్యూజియం యొక్క థాట్ని స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఈయన 5 డెకేడ్స్ ఈ కార్ కలెక్షన్ కోసం కష్టపడి సేకరించారు. ఇక్కడ ఈ కార్ కూడా ఇతనదే. అండ్ ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే వీల్స్ యొక్క, టైర్స్ యొక్క ఎవల్యూషన్ పెట్టారు. అండ్ ఆ తర్వాత మనకి వెహికల్స్ యొక్క ఎవల్యూషన్ ఎలా స్టార్ట్ అయిందో దాంతో స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు మనం ఇంకా దీని గురించి ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే ఈ కార్ మ్యూజియం అనేది ఆటోమొబైల్స్ యొక్క చరిత్ర మరియు వారసత్వానికి నిదర్శనం. ఈ మ్యూజియం April 1, 2024 ఇనాగ్రేట్ చేశారు. మనకి బయట ఫోటో చూసుకున్నట్టు డాక్టర్ వీరేంద్ర హెగ్డే గారు డిజైన్ చేశారు. అండ్ ఈ మిలిటరీ వెహికల్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు World War II ఆ సోషల్ బుక్లో మనకి చదువుకున్నవన్నీ గుర్తొస్తున్నాయి. అండ్ ఇక్కడికి కొంచెం ముందుకొస్తే ఇక్కడ ప్యాన్జర్ ఉంది. వీళ్ళు ఎంతమంది GTA గేమ్ ఆడతారో తెలియదు, కానీ నాకైతే ఈ ప్యాన్జర్ చూసినప్పుడల్లా GTA గేమే గుర్తొస్తుంది. ఇదే ప్యాన్జర్. అండ్ ఈ కార్ కలెక్షన్లో డాక్టర్ సర్ సివి రామన్ గారి కార్స్ కూడా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మైసూర్ మహారాజ్ యొక్క కార్స్ కూడా ఇక్కడ పెట్టారు. అండ్ మేమైతే ఇక్కడికి వచ్చినప్పుడు స్కూల్ పిల్లల్ని ఎక్స్కర్షన్కి తీసుకొచ్చారు. వాళ్ళకి ఇది ఒక మంచి ఇన్సైట్ లాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఒక మెకానికల్ బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళు నేర్చుకోగలుగుతారు వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద టెక్నాలజీ అని, ఎవల్యూషన్ ఎలా అవుతుంది కార్స్, సో దట్ వాళ్ళకి మేము ఇంకా ఏం చేయొచ్చు అనే థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇదైతే కన్నడ యాక్టర్ కార్. ఇతను కన్నడ చంద్రముఖి మూవీలో యాక్ట్ చేశారు. ఈ మ్యూజియంలో ఉన్న కార్స్ అన్నిటి గురించి డిస్కస్ చేయాలంటే మనకి మోర్ దెన్ 1 వీడియో పట్టేస్తుంది. సో ఈ కార్ మ్యూజియంలో ఉన్న హైలైట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మెయిన్గా వచ్చి చెప్పాలంటే 1925 Fiat 501, ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కార్స్ ఇన్ దిస్ మ్యూజియం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1949 డైల్మర్ DE36, ఇది మైసూర్ మహారాజు యొక్క కార్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1946 ఫోర్డ్ పర్ఫెక్ట్, ఇది ఎర్లీ మిడ్ సెంచరీ యూరోపియన్ ఆటోమొబైల్ డిజైన్కి
చిహ్నం. అండ్ 1961 హిందుస్థాన్ అంబాసిడర్ ఇక్కడ వన్ ఆఫ్ ద హైలైట్. ఇక్కడైతే చాలా కార్స్ ఉన్నాయి. చిన్నప్పుడు నేను సినిమాల్లో చూసిన కార్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. చూస్తుంటే బాగా మంచి వింటేజ్ ఫీల్స్ కలుగుతున్నాయి. పైన కార్ మ్యూజియం చూసేసుకొని ఇప్పుడే మేము రూమ్కి అయితే వచ్చి చెక్ ఇన్ అయ్యాం. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మేము మైసూర్ ప్యాలెస్ వెళ్తాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.